అందరికీ నమస్కారం అండి. మా కుటుంబంతో ఉగాది బాగా జరుపుకున్నామండి కర్నూలులో. కర్నూలుకి దగ్గరండి. అయితే ఉగాది జరిగిన నెక్స్ట్ డే మేము అల్లంపూర్ వెళ్ళామండి. కర్నూలుకి దగ్గరే. కొత్త సంవత్సరం ఎక్కడికైనా పుణ్యక్షేత్రం వెళ్దామనేసి అనుకొని జోగులాంబ, అల్లంపూర్ జోగులాంబ దగ్గర అనేసి అక్కడికి వెళ్ళామండి. అల్లంపూర్ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం అండి. అక్కడికి వెళ్ళాం, బాగానే దర్శనం చేసుకున్నామండి. పండుగ నెక్స్ట్ డే కాబట్టి జనాభా తక్కువ ఉన్నారండి. జనాలు బాగా దర్శనం చేసుకున్నాం. మా పిల్లలు చాలా ఉన్నారండి, అందరూ బుడ్డి పిల్లలు అందరూ హడావిడిగా వెళ్ళాము, బాగానే దర్శనం చేసుకున్నాము. ఈ విధంగా అల్లంపూర్లో అమ్మవారు జోగులాంబాదేవి, శివుడు, బాలబ్రహ్మేశ్వర స్వామి అండి. అదేవిధంగా చుట్టూ కూడా చాలా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి. అవి కూడా బాగున్నాయి. మేము అన్నీ చూసాము, ఫోటోలు దిగాము. మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, అందరూ వాళ్ళని పట్టుకోవడం కొంచెం ఇబ్బంది కదా. ఒకరు పట్టుకుంటే ఒకరు వెళ్తున్నారు, మిస్ అవుతున్నారు. వాళ్ళందరినీ తీసుకొని బాగానే వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం. ఈ విధంగా నేను లడ్డు తీసుకున్నానండి. అక్కడ నేను వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత పులిహోర లేదంటే లడ్డు తీసుకున్నాం, తిన్నాము. ఈ విధంగా చుట్టూ ఉన్నాయండి టెంపుల్ బయట చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ కొన్ని శిథిలమైపోయి ఉన్నాయి. ఈ విధంగా చూడండి, మా పిల్లలందరూ ఇక్కడ నంది కొంచెం శిథిలమైంది, అక్కడ అయినా కూడా నిలబడి మా వాళ్ళు ఫోటోలు దిగుతున్నారు. ఈ టెంపుల్లో బాగుందండి లింగం. వెళ్ళాము, చూసాము. చాలా పురాతనమైన గుళ్ళు ఉన్నాయండి ఇక్కడ, బాగున్నాయి. నాకైతే ఈ హిస్టారికల్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అండి. నాకు చాలా బాగా అనిపించింది, చూసాను, దర్శనం చేసుకుందాం. ఈ విధంగా చూడండి. కానీ కొన్ని పాతగా ఉన్నాయి, శీతలావస్థలో ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ కడుతున్నారు. మా వాడు ఇది ఏంటి స్టోరీ అని అడుగుతున్నాడు. అక్కడ అమ్మ ఇదేంటి, ఇక్కడ ఎందుకు ఇలా ఉంది అని అన్నీ అడుగుతున్నాడు. అన్నీ మాకు తెలిసినవన్నీ చెప్తున్నాము, ఏంటి ఇలా ఉంది ఇక్కడ ఏంటి అనేసి. చూడండి, ఈ విధంగా ఫొటోస్ దిగాము. ఈవినింగ్ 6 అయిపోయిందండి మేము దిగేటప్పటికి. లాస్ట్కి కొంచెం చీకటి పడింది. అన్నీ చూసాం, బాగానే దర్శనం చేసుకున్నాము. మీరు వీలైనప్పుడు వెళ్ళండి, అల్లంపూర్ బాగుంటుందండి, అమ్మవారి శక్తిపీఠం. మాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా వీలైతే వెళ్ళండి. ఇదిగోండి, అక్కడ దీపారాధన చేస్తున్నారు, పెట్టాము. బయట పెట్టారనమాట, మేము వెళ్ళి కూడా అక్కడ పెట్టాము. మా తోటి కోడలు, మరిది, పిల్లలు, నేను పెట్టాను.